ఏడాదికి 6,500 కోట్ల వడ్డీ ప్రభుత్వ గ్యారంటీతోనే కాళేశ్వరం రుణం పరిశ్రమలకు నీళ్లు అమ్మడం ద్వారా ఆదాయం రికార్డుల సార్ నిర్వహణతో నాకు సంబంధం లేదు జస్టిస్ ఘోష్కు ఫైనాన్స్ సెక్రటరీ రిప్లై క్రాస్ ఎగ్జామినేషన్లో రామకృష్ణరావుపై ప్రశ్నల వర్షం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఈయన మెయిన్ రామకృష్ణరావు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే రామకృష్ణరావు ఫైనాన్స్ సెక్రటరీ కాబట్టి ఆయన ఏ విధంగా ఇచ్చిండు అనేది కూడా తెలియాల్సి వస్తుంది. అయితే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా రామకృష్ణరావు కూడా కాళేశ్వరం బిల్లు చెల్లించాడు అనేది ఒక ఆరోపణ వస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అసలు విషయాలు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ప్రతి ఏడాది 7,382 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ గాను 6,519 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని ఆర్థిక శాఖ సెక్రటరీ రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రభుత్వ గ్యారంటీతోనే కార్పొరేషన్ రుణం తీసుకుందని వెల్లడించారు. ప్రాజెక్ట్ కోసం తీసుకున్న రుణాలకు 9 నుంచి 10.5% వడ్డీతో రీపేమెంట్ చేస్తున్నామని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వివరించారు. మంగళవారం ఆయన కమిషన్ ఎదుట హాజరై పలు ప్రశ్నలకు సమాధానించారు. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా రామకృష్ణరావుపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాళేశ్వరం కార్పొరేషన్ దానికి తీసుకున్నటువంటి రుణాలు, ప్రాజెక్ట్ డిజైన్లు, బడ్జెట్ కేటాయింపుల అంశాలపై కమిషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారని, ప్రాజెక్ట్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని అడిగింది. డిజైన్ విషయంలో నిబంధనలు పాటించారని ప్రశ్నించగా కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ల సంబంధించి బాధ్యత ప్రభుత్వానిది అని రామకృష్ణరావు వెల్లడించారు. డిజైన్లను అప్రూవల్ చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని కమిషన్ తెలిపింది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కోర్ కమిటీ రికార్డులు తమ వద్ద లేవని కమిషన్ ముందు రామకృష్ణరావు ఒప్పుకున్నారు. పరిశ్రమలకు నీళ్లు నమ్మడం ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడమే ప్రాజెక్ట్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక అర్థమైంది కదా, దీనంతా కథా కమిషన్ అంతా కూడా ఇదే. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫిజికల్ పాలసీ అసెంబ్లీలో పెట్టలేదని కమిషన్ రికార్డులను చూపించింది. ప్రాజెక్టు ఫైల్స్ ప్రాపర్గా క్యాబినెట్ ముందుకు రాలేదని, నిధుల విడుదల విషయంలోనూ బిజినెస్ రూల్స్ పాటించలేదని ప్రశ్నించింది. రామకృష్ణరావు నిబంధనలు పాటించని అంశాల రికార్డులను కూడా కమిషన్ విచారణలో వెల్లడించింది. ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులను మెయింటైన్ చేయలేదా అని ప్రశ్నించగా రికార్డులు మెయింటైన్ చేయాల్సి ఉందని, కానీ అది తన దృష్టిలో లేదని రామకృష్ణరావు సమాధానం ఇచ్చారు. నేడు కమిషన్ ముందుకు నవయుగ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇట్లా మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్లో ఏడాదికి 6,500 కోట్లు వడ్డీ కడతా ఉన్నారు. 6,500 కోట్ల వడ్డీ కేవలం. అంటే చూడండి ఏ విధంగా కాళేశ్వరం కమిషన్ వల్లనే, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వల్లనే 6,000 కోట్లు మన ప్రజల డబ్బు వడ్డీ కడుతూ ఉన్నాం. దేనికో కాదు. ఒకవేళ 6,000 కోట్లు మిగిలింటే ఎన్ని పథకాలు తీసుకోవచ్చు. సో ఇది కేసీఆర్ చేసినటువంటి అతిపెద్ద పాపం తెలంగాణకు శాపంగా మారింది.